మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పూర్వకాలం మహర్షులు ఋషులు యోగాను ధ్యానించేవారని, యోగా చేయడం వల్ల ఆరోగ్యపరమైన ఎన్నో లాభాలు కలుగుతాయన్నారు. దేశవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం గొప్ప విషయమని, మండల ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యమే మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ సభ్యులు జిపి స్వామి, గుడ్ల శ్రీకాంత్, తిరుపతి గౌడ్, చంద్రశేఖర్, సిద్దిరాం రెడ్డి, చీకోటి వెంకటేశం, నాయని వెంకటేశం, భూపతి, వినయ్ గౌడ్, నరేష్ మహంకాళి, పంజా శ్రీనివాస్, నాగేష్, సుధాకర్, శివకుమార్, రమేష్, శ్రీనివాస్ గౌడ్, చంద్రకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మన నిజాంపేట ఆరోగ్య మహాభాగ్యం వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు యోగా దినోత్సవం చేయడం జరుగుతుంది. ఇక్కడ మన యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి. మన మునులు మహర్షులు వాళ్ళు తపస్సు చేస్తూ ఈ యోగా ద్వారా కొన్ని గంటల తరబడి వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవారు. అప్పటి రోజుల్లో ఈ యోగా చేసిన వాళ్ళందరూ హెల్దీగా ఉండేవారు. అలాగే ఈ రోజుల్లో మనకు గత 11 సంవత్సరాల ముందు మనకు యోగా ప్రపంచానికి తెలియదు. యోగా అంటే మోడీ ఒక సందర్భం చెప్తాను మీకు. మోడీ గారు అమెరికా వెళ్ళారు. అక్కడ మోడీ గారు సభ అయిపోయాక ఒక ప్రపోజల్ పెట్టాడు. ఎవరు బరాక్ ఒబామా గారికి. వేస్తే బాగుండేది, దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, అలాగే హెల్దీగా ఉంటారు అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దానికి బరాక్ ఒబామా గారు ఆలోచించి స్పందిస్తూ ఈ విషయం ఏదో బాగుంది, తీసుకొస్తే బాగుండు అని చట్టసభలో దాన్ని మోడీ గారిని ప్రవేశపెట్టమని చెప్పారు. వితిన్ షార్ట్ టైంలోనే హాఫ్ అన్ అవర్ జరిగిన సంఘటన ఇది. 130 దేశాలు మద్దతు చెప్పి ఈ రోజున యోగా దినోత్సవం జరపడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని కులాల మతాలకు అతీతంగా ఈరోజు యోగా దినోత్సవం జరపడం జరుగుతుంది. కావున మన గ్రామాల్లో కూడా యోగా గురించి అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో యువకులు కానీ గృహిణులు కానీ చాలా యోగా చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందుల నుంచి మనము తేరుకుంటాము, ఆసుపత్రి పాలు కాకుండా ఉంటాము. కావున ప్రతి ఒక్క